హలో అందరికీ, దిస్ ఇస్ దినోష్ హియర్. సో నా యూఎస్ జర్నీ అండ్ నా ఇమిగ్రేషన్ గురించి, లైక్ మొన్న సెకండ్ ఇమిగ్రేషన్ గురించి, వీటన్నిటి గురించి ఒక వీడియో చేసిన. ఇట్ మే బి లిటిల్ లెంత్, లైక్ కొంచెం ఎక్కువ లెంత్ వచ్చింది. మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అండ్ చాలా ఎక్కువ మాట్లాడినా. సో ఎవరన్నా తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ వాచ్ దిస్ వీడియో కంప్లీట్లీ. సో మొత్తం వీడియో ఫుల్ వర్క్గా చూస్తే మేబీ యూ కెన్ గెట్ అన్ ఇమిగ్రేషన్ ఎట్లా జరిగింది, నా ట్రావెల్ ఎట్లా అయ్యింది అండ్ నేను యూఎస్కి ఎట్లా వచ్చిన. సో యా, మేబీ వచ్చే వాళ్ళకి లేదా ఇండియా పోయి రావాలనుకున్న వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుందేమో. సో మొత్తం చూసి ఏమైనా ఉంటే యూ కెన్ రీచ్ మీ అవుట్. యా, సో నా కమింగ్ టు ద పాయింట్, నేను చెప్పాలనుకుంది ఏంటంటే, లాస్ట్ ఒక వీడియో చేసిన నేను ఇండియా నుంచి వస్తున్నప్పుడు, లైక్ ఇమిగ్రేషన్ చెక్ ఎట్లా అయింది నాకు అన్నది. సో దానికి నాకు కొన్ని మెసేజెస్ వచ్చినాయి అనమాట, లైక్ నా ఫ్రెండ్స్ నుంచి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నాకు కొంతమంది అడిగారు. సో లైక్ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మేబీ నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి కానీ, లేదా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కానీ, ఫ్రెష్గా వచ్చే వాళ్ళకి కానీ, లేదా సెకండ్ టైం వచ్చి మళ్ళీ ఇండియా పోయి వస్తున్న వాళ్ళకి కానీ యూజ్ అవుతుందేమో, కొంచెం చెప్పొచ్చు కదా అన్నారు. సో ఎందుకు చెప్పమన్నారు ఇన్ ది సెన్స్, లైక్ నేను కొంచెం రిస్కీ స్టెప్స్ తీసుకున్నా యూఎస్ వచ్చినాక. సో దానివల్ల నేను కూడా అనుకున్నా నాకు వీసా రిలేటెడ్ ఇష్యూ అవుతుందేమో అని, లైక్ ఇమిగ్రేషన్ చెక్ దగ్గర. లక్కీలీ అట్లా ఏం కాలే, నేను మళ్ళీ యూఎస్ వచ్చేసిన సేఫ్గా. సో దాని గురించి అని చెప్పి ఒక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు, ఎందుకంటే ఆ వీడియోలో నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. చుట్టూ జనం ఉన్నారు కదా, నాకు అంత కంఫర్టబుల్ లేదు జనం ఉన్నప్పుడు మాట్లాడడం. యా, సో దాని గురించి మాట్లాడదామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా. ఇంట్లో కూర్చొని కూడా చేయొచ్చు, బట్ ఇంట్లో ఏదో ఒక గోల్ ఉంటుంది, ఫ్రెండ్స్ కూడా ఇంట్లో ఉన్నారు, సో డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పి నేను ఇట్లా బయటకు వచ్చిన. నాకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సో నేను ఫస్ట్ టైం యూఎస్ వచ్చింది 2024 December 31 నైట్ అనొచ్చు, లేదా January 1, 2025. కావాలని ప్లాన్ చేసుకున్నా, లైక్ 1 day ముందు టికెట్ తీసుకుని నెక్స్ట్ డేనే నేను ఫ్లైట్ ఎక్కిన. అంత పిచ్చి ఉంటుంది నాకు ఎటైనా పోవాలనుకున్నప్పుడు గట్ట. సో నాకు అసలు నా వీసా ప్రాసెస్ ఎట్లా అయింది అది మాట్లాడదాం, అది చెప్పాలనుకుంటున్నా. సో నా వీసా కౌన్సిలేట్ వచ్చేసి హైదరాబాద్. ఐ థింక్ నవంబర్లో నా వీసా వచ్చినట్టుంది. యా, వీసాకి కూడా పోయినా. వీసాలో ఎట్లా జరిగిందంటే, నేను ఫస్ట్ ఒక కాలేజ్ అప్లై చేసిన, లైక్ యూఎస్ అని చెప్పి, యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ స్ప్రింగ్ఫీల్డ్. అదొక పబ్లిక్ యూనివర్సిటీ అండ్ యా కొంచెం మంచి రెప్యూటెడ్ యూనివర్సిటీ అది కూడా. సో నా ముందు ఒక 4 members ఉన్నారు. 4 members ఉంటే, లైక్ నేను లైన్లో 4th member కింద వెళ్తున్నప్పటికే ఒకతనికి జస్ట్ అప్పుడే వీసా అప్రూవ్ చేసిండు. అండ్ తర్వాత ఒక అమ్మాయి ఉండే, తర్వాత ఒక అబ్బాయి, అండ్ నెక్స్ట్ నేను 3rd person. సో ఆ అమ్మాయి వెళ్ళింది. సో ఆ అమ్మాయి కొంచెం టెంప్లెట్ ఉంటుంది కదా మన వీసా ఇంటర్వ్యూలో ఎట్లా చెప్పాలని, కన్సల్టెన్సీ టెంప్లెట్. సో అట్లానే చెప్పింది, బట్ కొంచెం బెటర్గా చెప్పింది. అండ్ ఫైనాన్స్ కొంచెం స్ట్రాంగ్గా చూపించింది. అండ్ గుడ్, తనకి ఒక 1 minute అట్లా 1.5 minute తనకి క్వశ్చన్స్ అడిగి వీసా తనకి ఇచ్చిండు. సో నేను ఫిక్స్ అయిపోయినా, ఇద్దరికి వచ్చింది మన ముందు, ఇంకా మనకెందుకు వస్తుందిలే. టెక్నికల్లీ నాకు 4 years గ్యాప్ ఉంది అండ్ మన బ్యాక్గ్రౌండ్ అంత స్ట్రాంగ్గా లేదు. సో యా రాదులే అని ఫిక్స్ అయిపోతున్నా మెంటల్గా. అండ్ నా ముందు అబ్బాయి వెళ్ళాడు, సేమ్ తను కూడా కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పే స్క్రిప్ట్ ఉంటుంది కదా వీసా ఆఫీసర్కి, వై దిస్ యూనివర్సిటీ అంటే, సేమ్ అదే ఫాలో అవుతున్నాడు. సో తను అది కంప్లీట్ చేయకుండానే వీసా ఆఫీసర్ అతనిని స్టాప్ చేసిండు. వీసా గొట్ రిజెక్టెడ్ అని చెప్పి తనకి స్లిప్ ఇచ్చి పంపించారు. ఇక నేను వెళ్ళిన, సేమ్ క్వశ్చన్ అడిగాడు. సో నాకు అర్థమైంది సినారియో, సరే ఇట్లా కన్సల్టెన్సీ టెంప్లెట్ అయితే మనకు అవ్వదులే అని చెప్పి నాకు నచ్చిన ఆన్సర్ నేను చెప్పుకున్నా. ఎందుకు వెళ్తున్నావు అంటే, నేను అక్కడ ఒక ప్రొఫెసర్ది ఒక రీసెర్చ్ చూసినా, లైక్ నచ్చింది, సో దానికి వెళ్తున్నా అన్న. జస్ట్ షార్ట్ ఆన్సర్, ఇంకా అంతకుమించి నేను దాన్ని సాగదీయలే, యూనివర్సిటీ తోపుతురు అని ఏం సాగదీయలే. జస్ట్ ఒక ప్రొఫెసర్ది నేను చూసిన, నాకు కొంచెం నచ్చింది, సో అందు గురించి నేను ఆ కాలేజ్ చూస్ చేసుకున్నాను అన్న. సో వెంటనే నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కడ ఉంటావు అన్నాడు. సో రైట్ నౌ నేను ఒక యూనివర్సిటీ డామ్స్లో ఉండడానికి చూస్తున్నా సో అని చెప్పి అట్లా అతనికి చెప్పగానే వెంటనే ఎట్లాంటి డామ్స్ అన్నాడు. మోస్ట్లీ షేర్డ్ డామ్స్లో ఉంటాను నేను అన్నాడు. ఇట్లా నా వైపు చూసి ఒక స్మైల్ ఇచ్చి, కంగ్రాట్స్ యంగ్ మ్యాన్, యువర్ వీసా హ్యాస్ బీన్ అప్రూవ్డ్ అన్నాడు. జస్ట్ ఒక హార్డ్లీ 30 seconds to 45 seconds నా వీసా ఇంటర్వ్యూ అంతే. జస్ట్ ఈ 2 questions అడిగిండు, ఇంకా ఏం అడగలే కూడా అసలు నన్ను. ఆ 2 questions, వై దిస్ యూనివర్సిటీ అన్నాడు, ఎక్కడ ఉంటావు అని అడిగాడు. నేను ఒక షార్ట్ ఆన్సర్స్, జస్ట్ అసలు చాలా చిన్న ఆన్సర్స్ ఇచ్చిన. నేను ఒక 45 seconds ఉండుంటా అంతే అతని ముందు. నేను నా వైపు చూసి స్మైల్ ఇచ్చిండు, యువర్ వీసా గట్ అప్రూవ్డ్ అన్నాడు. నాకు అర్థం కాలే 2 నిమిషాల్లో, ఏంది అయిపోయింది అప్పుడే, దీనికేనా నేను ఇంత హడావిడి చేశారు అనిపించింది. యా ఒప్పుకుంటా, డిపెండ్స్ ఆన్ పర్సన్ అండ్ అటు సైడ్ మన ఇంటర్వ్యూ చేసే అతను బట్టి కూడా ఉంటుంది.
సో అట్లా నా వీసా అప్రూవ్ అయింది. అండ్ వీసా అప్రూవ్ అయినాక హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళిన. డిసెంబర్ మంత్ మొత్తం క్రిస్మస్ అన్నింట్లో మంచిగా చిల్ అవుతుంది. ఎప్పుడో బ్యాగ్స్ ప్యాక్ చేసి కూర్చున్నా, టికెట్ చేయలే యూఎస్ రావడానికి. జస్ట్ రేపు పోవడానికి ఈరోజు ముందు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా. అట్లా ఉంటుంది నా ప్లానింగ్. సో స్టార్ట్ అయినా. ఫస్ట్ ఇమిగ్రేషన్ చెక్ నాది అబుదాబీలో అయ్యి ఉండే. అప్పుడు నేను ఎతిహాద్లో వచ్చిన. సో ఎతిహాద్ అండ్ ఎమిరేట్స్ వాళ్ళకి సంథింగ్ అబుదాబీలో ఇమిగ్రేషన్ చెక్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఇమిగ్రేషన్ చెక్ నాది అబుదాబీ అయింది. సో అబుదాబీలో కూడా వాళ్ళు ఏం అడిగారో కూడా నాకు అంత గుర్తులేదు. అక్కడ కూడా ఏం అడగలేను నన్ను అసలు. అదే విషయం. యా లైన్లో పోయి నుంచున్నా, వెళ్ళి చూడగానే ఆఫీసర్ ఫుడ్ ఏమైనా క్యారీ చేస్తున్నావు అన్నాడు. లేదు నేను నాకు ఇది ముందు నుంచే తెలుసు, ఫుడ్ పట్టుకెళ్ళొద్దని ముందు నుంచి ఐడియా ఉంది నాకు. సో ఫుడ్ ఏం క్యారీ చేయట్లేదు నేను అన్నాను. సో వాళ్ళకి స్క్రీన్ పైన వాళ్ళ బ్యాగేజ్ ఫొటోస్ వస్తుంది వాళ్ళకి మొత్తం. సో వాళ్ళకి ఏమైనా ఫుడ్ మనం లేదని చెప్పి దాంట్లో వాళ్ళకి ఏమైనా సస్పిషియస్గా కనిపిస్తే సో దే విల్ టేక్ ఇట్ టు ద సెకండ్ చెక్ అన్నట్టు. నా బ్యాగ్లు ఏం లేవు, నేను క్యారీ చేస్తుందే 2 బ్యాగ్లు అసలు. నాకు అప్పుడు నాతో క్యారీ ఆన్ కూడా లేదు, జస్ట్ ఒక బ్యాక్ ప్యాక్ అండ్ 2 చెక్ ఇన్ బ్యాగ్స్ అంతే. సో చూసిండు అండ్ ఫుడ్ అట్లా ఏం లేదు నా దాంట్లో. నేను అదే చెప్పిన, ఓకే యూ కెన్ గో అన్నాడు. అక్కడ కూడా సింపుల్, జస్ట్ ఒక 30 సెకండ్స్లో అయిపోయింది నాకు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట. యూఎస్ వచ్చిన, షికాగోలో దిగిన ఫస్ట్. అక్కడ మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉండారు, నా క్లాస్మేట్, నేను సిస్టర్ అని పిలుస్తుండే. సో వాళ్ళు పిక్ చేసుకున్నారు, తను అండ్ వాళ్ళ హస్బెండ్ పిక్ చేసుకున్నారు. అండ్ షికాగో నుంచి ఆల్మోస్ట్ ఒక 3.5 అవర్స్ ఉంటుంది స్ప్రింగ్ఫీల్డ్ రావడానికి. సో వాళ్ళు తీసుకొచ్చి స్ప్రింగ్ఫీల్డ్లో నా లగేజ్ అంతా డ్రాప్ చేసుకుని అండ్ లంచ్కి వెళ్ళినాం. వాళ్ళు ఇంటికి రిటర్న్ అయ్యారు. స్ప్రింగ్ఫీల్డ్ ఒక పీస్ఫుల్ ప్లేస్ ఒప్పుకుంటా, బట్ నా వైపుకి అది మ్యాచ్ అవ్వలేదు. అండ్ యూనివర్సిటీకి వెళ్ళినా నాకు ఏం అర్థం కావట్లేదు. అండ్ అప్పుడే వచ్చా, అండ్ ఆ ప్లేస్ కూడా అంత వైబ్ లేదు, చాలా సైలెంట్ ఉంది. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కన్ఫర్మ్ ఎవరొకరిని రైడ్ అడగాలి, లేదా మనకి కార్ ఉండాలి. వచ్చిన 1-2 వీక్స్లో కార్లు మనకు ఆబ్వియస్లీ ఉండవు కాబట్టి నాకు సెట్ కావట్లేదు. అండ్ దట్టు ఫీ స్ట్రక్చర్ కూడా చాలా ఎక్కువ ఉంది నాకు. అది అంటే నేను ప్లాన్ చేసుకున్న దాన్ని బట్టి చూసుకుంటే నాకు ఎక్కువ. అది నాకు అంత మాస్టర్స్ పైన అంత స్పెండ్ చేయాలని లేదు ఫస్ట్ నుంచి. సో ఎట్లా రా అని ప్లాన్ చేస్తున్నప్పుడు నా వేరే ఫ్రెండ్ నాకు ఈ న్యూయార్క్లో కాలేజ్ గురించి చెప్పిండు, ఎట్లా కాలేజ్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, సో ఇంట్రెస్ట్ ఉంటే చూడు, ఇది ఫీ స్ట్రక్చర్ దాంట్లో హాఫ్ అవుతుంది నీకు అన్నాడు. ఇట్స్ సిపిటి కాలేజ్ అండ్ హైబ్రిడ్ ప్రోగ్రామ్, ఇది సెయింట్ ఫ్రాన్సిస్ అని చెప్పి. సో ఆలోచించిన, తీసుకుందాం ఆ డెసిషన్. ఇప్పుడు సిపిటి హైబ్రిడ్ అంటే మళ్ళీ ఇండియా పోలేను, ఇష్యూ అవుతుంది, అది ఇది అని చాలా ఆలోచించా. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనీ మ్యాటర్స్ నాకు. నేను ఇండియాలో ఉన్నప్పుడు చాలా తగలేసావు, సో మాస్టర్స్ పైన మళ్ళీ అంత తగలేయాలనుకోవట్లేదు. సో అందుకని చెప్పి నేను ఐ డిసైడెడ్ టు మూవ్ టు న్యూయార్క్ అనమాట. డిసైడ్ అయినా ఇంకా న్యూయార్క్ మూవ్ అయిపోదామని. సో మూవ్ అయినప్పుడు ట్రాన్స్ఫర్ అవుట్ తీసుకుంటున్నప్పుడు నాకు బ్లాస్ట్ అయిన విషయం ఏంటంటే, నేను కన్సల్టెన్సీ త్రూ వచ్చాను కదా. సో ఆ కన్సల్టెన్సీ వాడు ఈ ఫ్లైట్లు గోల ఒకటి. నేను ఉండే పక్కనే లగాడియా ఎయిర్పోర్ట్ ఉంటుంది. సో ఎవ్రీ 5 మినిట్స్కి ఎవ్రీ 2 మినిట్స్కి ఫ్లైట్లు తిరుగుతూనే ఉంటాయి. కమింగ్ టు ద పాయింట్, ట్రాన్స్ఫర్ అవుట్ అయినప్పుడు నాకు ఫీజు రాలేదు అసలు. నేను ఫస్ట్ సెమిస్టర్ ఫీ పే చేసిన ఇండియాలో ఉండగానే. సో ఆ ఫీజు అయితే నాకు రిటర్న్ రాలేదు. ఎందుకంటే నేను కన్సల్టెన్సీ త్రూ అప్లై చేసా అండ్ వాడు షోర్లెట్ అనే ఒక దాంట్లోంచి నాకు అడ్మిషన్ తెప్పించారు. సో షోర్లెట్ అప్లికెంట్స్కి ఫీజు రాదంట, బికాజ్ ఆఫ్ మేము ఏదో వైర్ ట్రాన్స్ఫర్ చేస్తాం ఫ్లైవేర్ నుంచి నా అకౌంట్ నుంచి షోర్లెట్ నుంచి కాలేజ్కి ఏదో ప్రాసెస్ చెప్పారు. సో టెక్నికల్గా కాలేజ్ రిఫండ్ చేశారు, బట్ షోర్లెట్ ఒకటి నాకు ఇవ్వనని చెప్పి గొడవ. సో కొంచెం బొక్క పెట్టకూడదు అనుకున్నదే కొంచెం పడింది గట్టిగానే. సో మా పేరెంట్స్తో మాట్లాడిన వాళ్ళేమో ఇట్స్ నీ డెసిషన్, ఇంకా నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అట్లా ఇల్లు, నాకేం ప్రాబ్లం లేదు అన్నారు. ఇన్ కేస్ నీకు నచ్చకపోతే కనుక నువ్వు వచ్చేసే మళ్ళీ, అట్లా కూడా సజెస్ట్ చేశారు. బట్ స్టిల్ నేను కావాలనుకుని వచ్చా. సో అట్లా నేను న్యూయార్క్ మూవ్ అయినా. అండ్ న్యూయార్క్ వచ్చిన తర్వాత ఇట్స్ టూ గుడ్. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ న్యూయార్క్ అంతే. సెయింట్ ఫ్రాన్సిస్లో ఉండగానే ఇండియా పోయినా మొన్న డిసెంబర్కి. రిస్కీ స్టెప్ తీసుకున్నా, ఎందుకంటే మళ్ళీ వస్తానా రానని ఉన్న కాలేజ్ ఒకటి పక్కన పెడితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఏ కాలేజ్ ఏందన్నది కూడా కాదు, ఎక్కడ ఇష్యూ అయ్యి ఎవరిని ఆపుతున్నారో కూడా తెలియదు, ఎవరిని డిపోర్ట్ చేస్తున్నారు, ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో కూడా లేదు. సో కావాలని రిస్క్ తీసుకున్నా. ఇంకా ఇంటికి పోవాలనిపించింది ఒకసారి, పోవాలనిపించలేదు, బట్
కాలేజ్లో ఉన్నప్పుడే పోవాలి, అప్పుడే కొంచెం అట్లీస్ట్ బెటర్ ఆప్షన్ చెప్పుకోవడానికి అన్నట్టు నేను వెళ్ళినా. నాకు అంత రావాలా అని చెప్పి నేనేం రాలే, బట్ నాకు కొన్ని సరే వెళ్తే నాకు కూడా కొన్ని క్లారిటీస్ వస్తాయి కదా అన్నట్టు నేను ఇండియాకి వచ్చిన. అండ్ ఇండియాకి వచ్చా, 1 month చిల్ అయ్యా. రిటర్న్ వస్తున్నప్పుడు గల్ఫ్ ఎయిర్లైన్స్కి అబుదాబీ హాల్ట్ లేదు, అబుదాబీలో లేఓవర్ లేదు, బెహ్రాన్లో ఉండే. సో బెహ్రాన్లో ఇమిగ్రేషన్ లేదు అండ్ డైరెక్ట్లీ న్యూయార్క్ వచ్చా. న్యూయార్క్లో దిగ్గగానే వాళ్ళు జస్ట్ నా పాస్పోర్ట్ అండ్ I-20 పాస్పోర్ట్ తీసుకోలేదు, పాస్పోర్ట్ తీసుకోలేదు, జస్ట్ నా I-20 ట్రావెల్ I-20 తీసుకున్నారు. జస్ట్ ఆ ట్రావెల్ I-20 తీసుకుని ఒక ఆఫీసర్ని పిలిచి లోపలికి పంపించారు నన్ను. సో ఆఫీసర్ వచ్చిండు అండ్ మేము ఇద్దరం నడుచుకుంటూ వెళ్తుంటే ఆఫీసర్ అడుగుతున్నాడు, ఇండియా పోయిన ట్రిప్ కానీ. అవును, ఎట్లా అయింది అన్నాను. మంచిగా అయింది అంతే, అందరూ బాగున్నారు. అందరూ బాగున్నారు అని చెప్పి నాతో ముచ్చట్లు పెట్టిండు ఆయన. సో లోపలికి వెళ్ళా, నా I-20 వేరే ఆఫీసర్కి ఇచ్చిండు అతను. సో నన్ను వెళ్ళి కూర్చోమన్నారు, పిలుస్తారు నిన్ను కూర్చో అని చెప్పి అన్నారు. సో నేను కూర్చున్నా. ఒక 5 minutes కూర్చున్నాక పిలిచిండు నన్ను. పిలిచి అడుగుతున్నాడు, కోర్స్ ఎన్రోల్ అయ్యావా నువ్వు అన్నాడు. లైక్ ఈ ప్రజెంట్ స్ప్రింగ్ కోర్స్కి ఎన్రోల్ అయ్యావా అన్నాడు. నా గ్రాడ్ యాక్చువల్గా ఫాల్ తర్వాత అవ్వాలి, బట్ నేను కొంచెం ఎక్కువ కోర్సెస్ తీసుకుని ఈ సెమిస్టర్లో ఎక్కువ క్రెడిట్స్ చేసి ఈ స్ప్రింగ్కి అవ్వగొడుతున్నా. లైక్ టెక్నికల్గా ఒక సెమిస్టర్ ముందు నా మాస్టర్స్ అవ్వగొడుతున్నా. అట్లా చెప్పా ఆయనకి. చెప్తే ఓకే చూపి అన్నాడు. సో నా ఫోన్లోనే లాగిన్ చేసి నేను కాలేజ్ పోర్టల్లో లైక్ క్యాన్వాస్లో నా కోర్స్ అన్ని చూపించిన అతను. అండ్ నా ఫోన్ కూడా అతనికి ఇచ్చిన. జస్ట్ అతను ఆఫీసర్ ఆ ఫోన్లో ఆ కోర్స్ చూసి మళ్ళీ వెంటనే నా ఫోన్ నాకు ఇచ్చిండు. ఇంకా వేరే వాట్సాప్ ఇట్లా ఏం చెక్ చేయలేదు, జస్ట్ ఆ కోర్స్ చూసి మళ్ళీ నా ఫోన్ నాకు ఇచ్చిండు. సో అతను అన్న క్వశ్చన్ ఏంటంటే, నీ దగ్గర అంత క్లియర్గా ఉంది, బట్ మీ కాలేజ్ పోర్టల్లో లైక్ నీ I-20 చెక్ చేస్తుంటే సర్వీస్ నెంబర్ నీ కోర్స్ ఏం చూపించలేదు, నువ్వు కోర్స్ ఎన్రోల్ అయినట్టు చూపిస్తుంది, నీ సర్వీస్ టెర్మినేట్ అయినట్టు చూపిస్తుంది అన్న. నాకు అర్థం కాలే 2 నిమిషాలు. నేను అడిగిన అదేంది నేనైతే ఎన్రోల్ అయినా అని అంటే, ఓకే మీ డిఎస్ఓకి మెయిల్ చేద్దాం. లైక్ అతనే I-20లో డిఎస్ఓ మెయిల్ ఐడి ఉంటుంది కదా, అతనే డిఎస్ఓకి మెయిల్ చేసి నాకు చెప్తుండ అనమాట. వెంటనే అప్పుడు ఆ ప్రాసెస్లో మాట్లాడుతున్నప్పుడే కోర్స్ అన్నీ చూసి, ఓకే మీ డిఎస్ఓకి ఇట్లా మెయిల్ చేసిన చూద్దాం, మాకు మీ డిఎస్ఓ నుంచి రెస్పాన్స్ వస్తే ఒక 15-20 minutes చూసి యూ కెన్ గుడ్ టు గో, లేదంటే కనుక మీ డిఎస్ఓ కాల్ చేద్దాం, ఎందుకంటే నీ సైడ్ అంత క్లియర్గానే ఉంది అన్నాడు. ఓకే ఫైన్ అని చెప్పి మళ్ళీ పోయి కూర్చున్న 20 minutes. అండ్ ఈ గ్యాప్లో వేరే వాళ్ళందరూ సెకండ్ ఇమిగ్రేషన్కి వచ్చిన వాళ్ళందరూ స్లోగా పెరగడం స్టార్ట్ అయ్యారు. అండ్ కొంతమంది అయినాక మళ్ళీ నన్ను పిలిచిండు అతను. వెళ్తే మీ డిఎస్ఓ రెస్పాండ్ అయ్యాడు అండ్ మేబీ అది టెక్నికల్ గ్లిచ్ అనుకుంటా, మీ కాలేజ్ సర్వర్ అది ఏదో సంథింగ్ టెక్నికల్ గ్లిచ్ అయి ఉంటుంది అండ్ మీ డిఎస్ఓ రెస్పాండ్ అయ్యాడు, నీ సర్వీస్ యాక్టివ్లోనే ఉంది, యూఆర్ గుడ్ టు గో అన్నాడు. ఓకే I-20 తీసుకున్నా, డోర్ నుంచి బయటకు వచ్చిన, బ్యాగేజ్ తీసుకున్నా, న్యూయార్క్ వచ్చిన. మేబీ ఫస్ట్ ఇమిగ్రేషన్లో కూడా నాది అట్లా చూపించడం వల్లే వాళ్ళు సెకండ్ ఇమిగ్రేషన్ తీసుకెళ్ళట్టున్నాడు. మేబీ ఫస్ట్ ఇమిగ్రేషన్లోనే అక్కడ వాళ్ళకి క్లియర్గా ఉండుంటే జస్ట్ అక్కడనే పంపేసేవారేమో మేబీ. అట్లా సో నా ప్రాసెస్ అట్లా అయింది. అండ్ ఇప్పుడు నేను కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇఫ్ యూఆర్ మోస్ట్లీ మనం అందరం కన్సల్టెన్సీస్ త్రూ వస్తాం కాబట్టి బెటర్ చెక్ విత్ దెమ్. కన్సల్టెన్సీ వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేస్తున్నారా, లేదంటే వాళ్ళు థర్డ్ పార్టీ ఉండి వేరే లైక్ షోర్లెట్ కానీ అట్లా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, లైక్ వీమేక్ స్కాలర్స్ ఇట్లా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, సో వాళ్ళ త్రూ ఈ కన్సల్టెన్సీ వర్క్ చేసి అప్లై చేస్తుంది, అది కనుక్కోండి. సో ఇట్స్ బెటర్ ఎప్పుడన్నా యూనివర్సిటీకి అప్లై చేస్తున్నప్పుడు పబ్లిక్ యూనివర్సిటీకి వెళ్ళాలనుకునే వారికి ఇట్స్ బెటర్ డైరెక్ట్ యూనివర్సిటీకి డైరెక్ట్ అప్లికెంట్ అవ్వడం బెటర్, లైక్ థర్డ్ పార్టీ వాళ్ళతో కన్నా కూడా. సో నాకు లాస్ట్ ఫాల్కి మా ఫ్రెండ్ ఇన్ ది సెన్స్ నా చికాగో ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్ ఆర్ కజిన్ సంథింగ్ ఎవరో వస్తున్నారంట. అండ్ హీఈస్ ఆల్సో ఇట్లానే ఉన్నాడు, తనకి సేమ్ యూనివర్సిటీలో అప్లికెంట్ వచ్చింది, తనకి క్లారిటీ లేదు అసలు షోర్లెట్ త్రూ అప్లికేషన్ వచ్చింది అన్నది కూడా కన్సల్టెన్సీ వాళ్ళకి చెప్పలేదు. సో వాడు నాకు ఇట్లా మా కజిన్ వస్తున్నాడు, కొంచెం చెప్పు, తనకి ఇంట్రెస్ట్ లేదు ఈ కాలేజ్కి రావడానికి, ఈ ఫీ స్ట్రక్చర్ ఎక్కువ కాదు ఇక్కడ యూఎస్లో, సో నువ్వు ట్రాన్స్ఫర్ అయినావు కదా, ఒకసారి నీ ప్రాసెస్ ఎట్లా చెప్పు, ఎట్లా అంది ఏందన్నది అని చెప్తే నేను మాట్లాడిన తనతో. సేమ్ తనకి ఐడియా లేదు అసలు షోర్లెట్ ఉందని, తనకి కన్సల్టెన్సీ వాళ్ళు కూడా చెప్పలేదు. సో తను అడిగిండు, వీసా వచ్చింది బట్ ఏం చేయాలనే డైలమాలు ఉండి, అన్న ఇట్లా ఏం చేయాలంటే చెప్పినా, నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కాలేజ్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు నువ్వు, ఫ్లైట్. సో ఇట్లా తనకే చెప్పిన, ఇట్లా కావాలితే ట్రాన్స్ఫర్ అవ్వు నువ్వు అని చెప్తే, ఓకే తనకి ఇంట్రెస్ట్ ఉంది ట్రాన్స్ఫర్ అవ్వడానికి అని చెప్పి అన్నాడు. నేను తనకి ఇచ్చిన సజెషన్ ఏంటంటే,
వాళ్ళ ఫీ పే చేయమని సాగు కొడతారు పట్టుకుని నిన్ను షోర్లైట్ నుంచి కానీ వాళ్ళందరూ. సో కాలేజ్లో వాళ్ళైతే నేను ఏం అడగరు, కావాలంటే కాలేజ్కి నువ్వు వచ్చిన తర్వాత పే చేయొచ్చు. నిన్ను టార్చర్ పెట్టేదంతా లైక్ ఇనిషియల్గా నువ్వు చేయకపోతే నీకు ఇదే వద్దు అదే వద్దు అని చెప్పి నిన్ను భయపెట్టేదంతా షోర్లైట్ వాళ్ళు, కన్సల్టెన్సీ వాళ్ళే. సో ఫస్ట్ థింగ్ వాళ్ళకి మెయిల్స్కి కానీ వాళ్ళ కాల్స్కి కానీ రెస్పాండ్ అవ్వడం మానే. అండ్ నువ్వు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నావు కదా, టెక్నికల్గా నేను ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నా. అండ్ ఆ ఎడ్యుకేషన్ లోన్ నాకు దానివల్ల నాకు ఎఫెక్ట్ అయింది, కొంచెం గట్టిగానే లాస్ అయింది నాకు. సో తను కూడా ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని వస్తున్నాడు, సో పే చేయ మాకు, అండ్ నీ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడు, నేను వెళ్ళినాక డిస్పస్ చేయండి, నాకు ముందు డిస్పస్ చేయొద్దని. ఇన్ కేస్ ఇమిగ్రేషన్ ఆఫీసర్ అడిగితే కనుక బ్యాంక్లో కొంచెం డిస్పస్మెంట్ లేట్ అయింది, నీకు అప్రూవ్ అయిన లెటర్ ఉంటుంది కదా అది చూపి, బ్యాంక్లో డిస్పస్మెంట్ లేట్ అయిందని చెప్పి కొంచెం కన్విన్స్ చేయాలని. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఇమిగ్రేషన్ ఆఫీసర్తో మనం ఏం మాట్లాడుతున్నాం అనేది మ్యాటర్స్ అక్కడ. సో అట్లా తనకి చెప్పిన, సో తను కూడా అదే ఫాలో అయ్యిండు. తను పే చేయకుండానే వచ్చి అక్కడ రాగానే ఆ యూఎస్ కాలేజ్లో, యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ స్ప్రింగ్ఫీల్డ్ యూఎస్, సో ఆ కాలేజ్లో ట్రాన్స్ఫర్ అవుట్ తీసుకున్నాడు. ఎస్ఎఫ్సి సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్కి ట్రాన్స్ఫర్ ఇన్ అయ్యాడు. తనకి జీరో లాస్, జస్ట్ సెయింట్ ఫ్రాన్సిస్ ఫీజు ఒకటే తనకి. సో నాకు ఈ ప్రాసెస్ తెలియక నేను కొంచెం ఫస్ట్ ఎలియన్ కాలేజ్లో కూడా ఫస్ట్ సెమిస్టర్ ఫీజ్ ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ $15,000 అయితే 15,000 or 15. మళ్ళీ ఫ్లైట్ ఐ థింక్ ఇట్స్ అరౌండ్ $15,000 or $16,000 అయింది ఐ థింక్. అండ్ దానికి తోడు యాడ్ ఆన్ ఒక $2,000 వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ అయింది. క్లోజ్ టు $18,000 $19,000 బొక్క అయింది. దానికి ఇంట్రెస్ట్ పడుతుంది, దానికి మనం రీపే చేసుకోవాలి. అండ్ సెయింట్ ఫ్రాన్సిస్కి వచ్చినాక నా ఫైనాన్సెస్ నేనే మేనేజ్ చేసుకుంటున్నా. కొంచెం ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నానో అందరికీ తెలిసిందే, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. సో అది అట్లా అయిందనమాట నా ఇమిగ్రేషన్ ప్రాసెస్. అండ్ ఇది అండ్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇఫ్ ఎవరైనా వస్తున్న వాళ్ళకి బెటర్ తెలుసుకుని రండి. ఇఫ్ ఏ కాలేజ్లో చేస్తున్నాము, ఏ కాలేజ్లో చదువుతున్నాం అన్నది నా దృష్టిలో గట్టిగానే కొడుతుందండి. ఏ కాలేజ్లో చదువుతున్నాం, ఏ కాలేజ్లో చేస్తున్నాం అన్నది నా దృష్టిలో అయితే నాకు అది మ్యాటర్ కాదు. నేను ఎందుకు వచ్చా యూఎస్ అన్నది నాకు క్లారిటీ ఉంది. మీరు ఎందుకు వస్తున్నారన్న క్లారిటీ మీకుంటే రండి. నేను ఆబ్వియస్లీ ఎవరు అడిగినా కూడా ఇదే చెప్తా, యూఎస్ వస్తా అంటే ఇట్స్ బెటర్, నువ్వు రావడమే బెటర్ అని చెప్తా. కాకపోతే ఎందుకు వస్తున్నావు అన్న క్లారిటీ నీకు ఉండాలి. నేను వచ్చింది అయితే ఫస్ట్ థింగ్ నాకు అక్కడ ఇండియాలో ఉండాలనిపించలేదు, డ్యూ టు సమ్ అదర్ ఫ్యాక్టర్స్. 100 సినారియోస్ ఉన్నాయి దాని గురించి. నాకు అక్కడ ఉండాలనిపించలేదు, నాకు జోన్ అవుట్ అవ్వాలనిపించింది అందరి నుంచి దూరంగా. స్టిల్ ఇప్పటికీ జోన్ అవుట్ మోడ్లోనే ఉన్నాను నేను. హార్డ్లీ 1 or 2 minutes మాట్లాడతాను నేను ఇంట్లో వాళ్ళతో, అది కూడా డైలీ కాదు. ఫ్రెండ్స్తో ఎప్పుడో వాళ్ళు ఎవరైనా టెక్స్ట్ చేస్తే తప్ప నేను టెక్స్ట్ బ్యాక్ చేయను. సో నా కాన్సెప్ట్ ఏంటంటే లైక్ నేను పోవాలి ఇక్కడి నుంచి ఫస్ట్ అన్నట్టు నేను యూఎస్ వచ్చాక నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఇక్కడ ఫ్యూచర్ ఏందన్నది నాకు తెలియదు, నేను దాన్ని ప్రిడిక్ట్ చేయలేను. లక్కీగా జాబ్ వస్తే మేబీ H1 వచ్చి, సో అట్లా ర్యాట్ రేస్లో మళ్ళీ ఆ ప్రాసెస్లో ఉంటాయి. నాకు ఉండాలని ఉంది యాక్చువల్లీ యూఎస్లో, మేబీ ఆ ర్యాట్ రేస్లో ఉంటానేమో. జాబ్ రాలేదు, 5 years వీసా ఉంది, 5 years అయినాక ఏం చేయాలి? వేరే కంట్రీకి పోవడమో లేదంటే వేరే ప్లేస్కి పోవడమో ఏదో ఒకటి చేసుకుంటా. సో అప్పుడున్న మూడ్ని బట్టి, అప్పుడున్న ఇంట్రెస్ట్ బట్టి, అప్పటికి నాకు యూఎస్ ఇంకా నచ్చి నాకు యూఎస్లోనే ఉండాలనిపిస్తే మేబీ డబుల్ మాస్టర్స్ చేస్తానేమో, లేదంటే ఇంకోటి ఏదో చేస్తానేమో. ప్రస్తుతం అయితే నాకు టైం ఉంది ఇంకొంచెం. దానికి తగ్గట్టు నేను, నా పాయింట్ అయితే అది, నేను ఇక్కడ ఏదో చదివేయాలి, మాస్టర్స్ చేయాలి, దానికైతే నేను రాలేదు. మాస్టర్స్ అన్నది అందరికీ తెలిసిందే, మాస్టర్స్ అన్నది యూఎస్ రావడానికి ఒక మనకున్న ఏకైక ఆప్షన్ అది, కంపారిటివ్లీ మిగిలిన ఆప్షన్స్తో. మళ్ళీ ఫ్లైట్. సో నేను వచ్చిందైతే అందుకు. అండ్ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా ఎందుకు వస్తున్నారో క్లారిటీ ఉండి వస్తే బెటర్. నీకు చదువుకోవడం ఇంట్రెస్ట్ ఉండి, నీ దగ్గర స్కిల్ ఉండి, నువ్వు ఇక్కడికి వచ్చేదో పీకుదామన్న కాన్సెప్ట్, లైక్ మీరు ఇక్కడికి వచ్చేదో గట్టిగా ప్రూవ్ చేసుకుందాం అన్నట్టయితే బెటర్ గో ఫర్ మంచి కాలేజీలకు వెళ్ళండి, ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్న కాలేజీలకు వెళ్ళండి. మంచి యూనివర్సిటీస్ ఉంటాయి, మంచి యూనివర్సిటీస్కి వెళ్ళండి. అంతే తప్ప అడ్మిషన్ దీంట్లో ఫాస్ట్గా వస్తుంది, దాంట్లో ఫాస్ట్గా వస్తుంది, Tier 2 Tier 3 కాలేజ్ ఇట్లాంటి వాటికి వచ్చినా వేస్ట్. Tier 2 Tier 3 నువ్వు ఎంత పబ్లిక్లో చేసినా, ప్రైవేట్ యూనివర్సిటీ, పబ్లిక్ యూనివర్సిటీ దేంట్లో చేసినా ఒకటే బ్యాచ్, ఎండ్ ఆఫ్ ది డే కన్సల్టెన్సీ బ్యాచ్ అందరం. అండ్ Tier 2 Tier 3 వచ్చారంటే కనుక మీరు CPTలోకి వస్తున్నారా, గవర్నమెంట్ దా, లైక్ పబ్లిక్ దా, ప్రైవేట్ దా, దీని గురించి పెద్ద ఫర్క్ పడకండి. ఎండ్ ఆఫ్ ది డే అందరూ కన్సల్టెన్సీకి వెళ్తాం. అంటిల్ అండ్ అన్లెస్ మీ దగ్గర స్కిల్ అండ్ టాలెంట్ ఉంటుంది తప్ప. నా దగ్గర అంత లేదు. సో నేను వచ్చిన కాన్సెప్టే వేరు, నేను ఎందుకు వచ్చాను నాకు క్లారిటీ ఉంది, నేను ఏం చేసుకుంటున్నానో నాకు క్లారిటీ ఉంది. సో వచ్చే ముందు క్లియర్గా రండి, ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి, చాలా ఫేస్ చేయాలి, లైక్ ఫైనాన్షియల్గా కానీ, మెంటల్గా కానీ, హెల్త్
హెల్త్ పరంగా కానీ చాలా ఫేస్ చేసుకుంటూ రావాలి కదా. సో ముందే ప్రిపేర్ అయ్యి రండి. సో మన లైఫ్ మనమే చూసుకోవాలి, మన పని మనమే చూసుకోవాలి. మనకి హెల్త్ బాగోపోయినా మన రూమ్మేట్స్ కూడా మనల్ని దేకాల్సిన అవసరం కూడా లేదు. నేను అదే చెప్తున్నాను, దేకర్ ఇన్ ది సెన్స్ వాళ్ళని ఏదో బ్లేమ్ చేయడానికి కాదు. మళ్ళీ ఫ్లైట్ దేకాల్సిన అవసరం వాళ్ళకి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళే, వాళ్ళ పనులు వాళ్ళే, వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ వాళ్ళే, వాళ్ళకి 190 ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాంట్లో నువ్వు ఒక అవ్వకూడదు. మేబీ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే మేబీ ఒక రోజు 2 రోజులు చూసుకుంటారు. కాకపోతే వాళ్ళ పనులు ఆపేసింది అని చెప్పి కూర్చుంటే వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది అది. సో నేను చెప్పాల్సింది అది. ఎవరిని బ్లేమ్ చేయడానికి ఏం లేదు దీంట్లో. మన గురించి మనం వస్తున్నాం. సో మన పని ఏదో మనం చూసుకోవాలి, మన సిచ్యువేషన్స్ మనం చూసుకోవాలి. సో యా రండి, నేను రమ్మనే చెప్తాను ఎవరినైనా. ఇట్లా అట్లా ఉన్నట్టు. యూఎస్లో ఏం లేదు. అరే యూఎస్లో చాలా ఉంది. ఇక్కడ వచ్చి మాస్టర్స్ చేసి జాబ్ చేసి డబ్బులు సంపాదించుకోవడం అన్నదే కాన్సెప్ట్ కాదు అసలు. అదొకటే కాన్సెప్ట్ కాదు, బొచ్చుడు ఉన్న ఇక్కడ చేయడానికి. యా సోఫార్ నేను ఒక 8 or 9 స్టేట్స్ వరకు ట్రావెల్ చేసిన. అప్పుడు ఏం రికార్డ్ చేసుకోలేదు. అండ్ ట్రావెల్ ఇన్ ది సెన్స్ మరి డీప్గా ట్రావెల్ చేయలేదు కానీ 1 day, 1.5 day, 2 days అట్లా ట్రావెల్ చేసినవి ఉన్నాయి. సో ఇంకా తిరగాలని ఉంది నాకు నచ్చేది అయితే అదే, ట్రావెల్ చేయడం నాకు బాగా ఇష్టం. సో నాకు టైం ఉన్నప్పుడే తిరగాలన్నట్టు చూస్తున్నా. ఈ మే అయితే నా మాస్టర్స్ అవుతుంది, గ్రాడ్ అయిపోతున్నా. సో మే తర్వాత ప్లాన్ చేసుకోవాలి మళ్ళీ ట్రావెల్ చేయడానికి అట్లా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనమాట. ఇట్లా కొంతమందికి ఇక్కడికి ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇక్కడ ఇంకొకటి ఏదో ఇష్టం ఉంటుంది, కొంతమందికి చదువుకోవడం ఇష్టం ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి కూడా ఇట్స్ టూ గుడ్. సో నువ్వెందుకు వస్తున్నావు, నీ మెయిన్ ప్రయారిటీ, మెయిన్ గోల్ ఏందన్నది చూసుకో. యూఎస్లో ఉండడమే కావాలంటే దానికి నువ్వు చదువుకుని జాబ్ తెచ్చుకుని ఎట్లానే చేయవసరం లేదు. సో ఉండాలనుకుంటే ఎట్లానే ఉండొచ్చు, వచ్చాక తెలుస్తాయి అవన్నీ. చాలా దారులే ఉన్నాయి దానికి. సో దట్స్ మై పాయింట్ అనమాట. మళ్ళీ ఫ్లైట్ ఎందుకు వస్తున్నారు ఏంటన్నది దానికి ప్రిపేర్ అయ్యారండి. దానికి ప్రిపేర్ ఇన్ ది సెన్స్ ప్లాన్ చేసుకుని రండి. ఇట్స్ ఒక్కళ్ళే ఉండడం, లీడ్ చేయడం, ఇట్స్ నాట్ దట్ ఈజీ. అండ్ ఒక గ్రూప్ ఆఫ్ స్ట్రేంజర్స్తో కలిసి ఉండడం లేదా ఇదంతా ఈజీగా ఏమి ఉండదు. సో నా ఇమిగ్రేషన్ అండ్ నా జర్నీ టు యూఎస్ అట్లా అయ్యింది. గాలి సాగు కొడుతుంది, నాకు వణుకుతున్నాయి. సో అది నేను చెప్పాలనుకుంది. సో ఐ థింక్ ఇంకా ఎవరన్నా దీని గురించి మాట్లాడాలనుకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనివి కూడా ఉంటాయి, చాలా పబ్లిక్గా చెప్పలేనివి. సో దాని గురించి ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే కనుక, మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తుంటే కనుక వాళ్ళకి నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇవ్వండి, ఇన్స్టాగ్రామ్లో నాకు టెక్స్ట్ చేయమనండి. నేను ఖాళీగానే వస్తాను, మోస్ట్లీ మాట్లాడతా. సో ఈ చిన్న హెల్ప్ చేస్తే వాళ్ళు మేబీ వాళ్ళకి ఫైనాన్షియల్గా చాలా ఎండ్ ఆఫ్ ది నాకు ఫైనాన్షియల్ విషయమే నాకు మ్యాటర్స్ అనమాట. ఇక్కడికి వచ్చినాక ఎవరిది ఎట్లా అన్నది వాళ్ళ వెళ్ళి చూసుకోవాలి కాబట్టి. సో వచ్చే ముందు కాన్సెప్ట్ నేనే ఫేస్ చేసిన కాబట్టి నాకు తెలిసింది. ఎందుకంటే నేను రాగానే ఫైనాన్షియల్గా ఒక 18K ఇస్ నాట్ ఎ స్మాల్ నెంబర్. $18,000 అనేది ఒక చిన్న నెంబర్ ఏం కాదు. ఇప్పుడు లోన్ అమౌంట్ కాబట్టి అది, దానికి మళ్ళీ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది, అదో పెద్ద పంచాయతీ. సో ఇట్లాంటి విషయాల్లో ఏమైనా అడ్వైస్ కావాలంటే లైక్ వచ్చే వాళ్ళకి కానీ నాకు తెలిసిన దాంట్లో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. వాళ్ళకి మెంటలీ స్ట్రాంగ్ ఉండండి అంతే. వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్తుంది ఏంటంటే మెంటలీ స్ట్రాంగ్ ఉండండి. జాబ్ రాకపోతే ఏదో మన జీవితాలు అయిపోయినట్టు కాదు. ఇక్కడ ఉండాలనుకుంటే చాలా దారులు ఉన్నాయి కదా, అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు అది. సో లేదు, కొంతమందికి ఉండడం ఇష్టం ఉండి చిరాకు కూడా వస్తుంది కొంతమందికి. ఇక్కడ ఇంత లోన్లీనెస్ హ్యాండిల్ చేయడం కూడా కష్టం ఉంటుంది చాలామందికి. అట్లాంటి వాళ్ళు చాలామంది ఇండియా కూడా వెళ్ళిపోతారు. ఇండియా పోవడం కూడా ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ థింగ్ కదా. వాళ్ళకి ఇక్కడ సెట్ కావట్లేదు, ఇండియా పోయారు అంతే తప్ప ఇక్కడికి వచ్చి వాడు ఏదో పేకడానికి వెళ్ళిపోయాడంటే అది కరెక్ట్ కాదు. ఇండియా వచ్చేసిన వాళ్ళు ఏమి ఇక్కడ ఏమి చేతకాక లేదా ఏమి చేయలేక వచ్చిన వాళ్ళు ఏం కాదు. వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళకి అట్లా కోఆపరేట్ చేయలేదు. కొంతమందికి హెల్త్ కండిషన్స్ బాగోవు, హెల్త్ పరంగా సఫర్ అయిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది మెంటల్గా సఫర్ అయిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఫైనాన్షియల్గా సఫర్ అయి ఉండొచ్చు, కొంతమంది ఫ్యామిలీ సపోర్ట్ కావాల్సి ఉండొచ్చు. అట్లా ఇండియా పోవాలనిపించిన వాళ్ళు ఉండొచ్చు. ఇండియా రిటర్న్ వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కూడా నాకు ఏ ఒపీనియన్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఎవరి ఒపీనియన్తోనే ఎవరి ఒపీనియన్ని నేను జడ్జ్ చేయదలుచుకోవట్లేదు అసలు. అది వాళ్ళ పర్సనల్ చాయిస్ అండ్ వాళ్ళ సిచ్యువేషన్స్ ఏందో వాళ్ళకే తెలుసు, అండ్ నా సిచ్యువేషన్స్ ఏందో నాకే తెలుసు. నా సిచ్యువేషన్ బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను అంతే. నీకు దండం దోతా, ఎన్ని ఫ్లైట్లు రా నాయన. సో అది
నా ఇమిగ్రేషన్ జర్నీ, నా యూఎస్ జర్నీ సో నేను టెక్నికల్గా యూఎస్ వచ్చి ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. అండ్ మాస్టర్స్ కూడా ఇంకొక 2.5 monthsలో ఇంకొక మంత్స్లో నా మాస్టర్స్ కూడా అయిపోతుంది. టెక్నికల్గా మేలో గ్రాడ్. సో దానివల్ల ఈ సెమిస్టర్ కొంచెం కోర్స్ ఓవర్లోడ్ తీసుకుని క్రెడిట్స్ ఎక్కువ చేసి తలపడి వస్తుంది. బ్యాలెన్స్ చేసుకోవాలి కదా, అటు ఫైనాన్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇటు మాస్టర్స్ది ఎడ్యుకేషన్ బ్యాలెన్స్ చేయాలి. ఒకటే కావాలని ఒక దాంట్లో స్ట్రెస్ ఎక్కువ అవుతుందని చెప్పి దాన్ని ఆపితే ఇంకొకటి కూడా ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అవుతుంది. నేనున్న సిచ్యువేషన్స్లో అసలు నేను ఈ ప్రాసెస్లో నేను కాంప్రమైజ్ చేస్తుంది ఏంటంటే స్లీప్, ఫుడ్, రెస్ట్, ఇవి నేను కాంప్రమైజ్ చేసుకుంటున్నా. ఐఎమ్ ఫైన్ విత్ దట్. నేను కావాలని చేస్తున్నా, అంటే ఒకటి కావాలంటే ఒకటి వదలాలి. సో హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా చెప్పాలనుకుంటుంటే నాకు డిఎం చేయమనండి, హ్యాపీగా రెస్పాండ్ అవుతా. అంతే. ఊరికే పార్క్ చూడాలనిపించి పార్క్కి వచ్చా, కూర్చుని ఇది కూడా చెప్తే ఒక పని అవుతుంది ఇన్ ది సెన్స్ ఏం కాదు. నేను లాస్ట్ వీడియోలోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా, కానీ అప్పుడు కుదరలేదు నాకు. ఇప్పుడు ఖాళీగా ఉంది, మొత్తం ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. అరే నాకు కొంచెం సిగ్గు అందరి ముందు మాట్లాడాలంటే, దాన్ని ఓవర్కమ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నా కెమెరా ముందు మాట్లాడడానికి ఫ్రీగా. బట్ మళ్ళీ ఫ్లైట్ పోతుంది. ఓకే, కెమెరా ముందు మాట్లాడడం కొంచెం షై నాకు. సో అందువల్ల కుదరట్లేదు. అంటే జనం ఉన్నప్పుడు మాట్లాడలేను అనమాట, అది నా బాధ. కొంచెం ఇంకా ఇన్సెక్యూరిటీస్ కొంచెం ఇంకా నడుస్తున్నాయి. ట్రస్ట్ ఇష్యూస్ నుంచి అయితే దాని నుంచి రికవర్ అయ్యే స్టేజ్లో అయితే లేను, అది నాకు తెలుసు. అండ్ ఇన్సెక్యూరిటీస్, ఈ సిగ్గు, ఇంట్రోవర్ట్నెస్, ఇట్లా ఇవి కొంచెం ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓవర్కమ్ ఏం లేదు, అవి కూడా అవుతాయి. కాకపోతే ఇట్లా నార్మల్గా ఉన్నప్పుడు ఇంట్రోవర్ట్గానే ఉంటాను. కొంచెం లైట్గా ఇఫ్ యు నో అట్లాంటి టైంలో మన ఎక్స్ట్రావర్ట్నెస్ బయటకు వస్తుంటుంది అనమాట, రోడ్డు మీద కూడా. అట్లాంటి నేను ఆబ్వియస్లీ రికార్డ్ చేసిన యూట్యూబ్లో పెట్టినా. దట్స్ మై పర్సనల్ స్టఫ్. నేను యూట్యూబ్లో పెట్టేది ఏంటంటే నేను ఏం చెప్పాలనుకుంటుంది, లేదా నేను ఏం యూట్యూబ్లో పెట్టాలనుకుంటున్నాను అంతవరకు మాత్రమే పెడతా. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ మోర్ పర్సనల్, అది యూట్యూబ్లో మాత్రం ఉండదు. నేను ఏది షేర్ చేయాలనుకుంటున్నా అది వరకే షేర్ చేస్తాను యూట్యూబ్. అట్లా నేను ఏం చేయట్లేదు కదా, నేను క్రేజీ స్టఫ్ చేస్తాను. నేను న్యూయార్క్లో చేసిన క్రేజీ స్టఫ్ నేను ఇండియాలో కూడా చేయలేదు. అది నేను చెప్పను కూడా. న్యూయార్క్ దట్టు ప్రాపర్ టైమ్ స్క్వేర్ స్ట్రీట్స్లో లేదా ప్రాపర్ డౌన్ టౌన్ స్ట్రీట్స్లో చేసిన స్టఫ్ ఇండియాలో కూడా చేయలేదు. ఆబ్వియస్లీ ఇండియాలో కూడా చేయలేదు. ఇండియాలో కూడా ఆలోచిస్తున్నానేమో అట్లాంటివి చేయడానికి. అంత దూల పనులు చేసిన నేను. అట్లాంటివి నేను ఆబ్వియస్లీ చెప్పను, ఆబ్వియస్లీ పెట్టను. సో ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే డిఎం ఎనోస్రాజ్ 25. నా ఓల్డ్ అకౌంట్ కూడా ఎనోస్రాజ్ అని ఉంటుంది, బట్ అది నేను ఎక్కువ యూజ్ చేయను. బేసిక్ ఇది యూఎస్ గురించి అయితే టెక్స్ట్ చేయండి అంతే. ఎవరికైనా కావాలి తెలుసుకోవాలనుకుంటే టెక్స్ట్ చేయండి. మేబీ నా వల్ల అయితే నేను హెల్ప్ చేస్తాను. ఈ ఫ్లైట్లు గోల్ నా వల్ల కావట్లేదు, ఇంకా మళ్ళీ వెళ్తుంది. సో కాసేపు పార్క్లో ఇంకొక రౌండ్ కొట్టి కుదిరితే ఏమైనా రికార్డ్ చేసి ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడడానికి ఇంకేం లేదు. ఇమిగ్రేషన్ గురించి, వీసాస్ గురించి, యూఎస్ రావడం గురించి అందరికీ తెలిసిన సోదే బోల్డ్ మంది యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి. ఇదే చెప్తున్నా కదా, నాకైన ప్రాసెస్ మీకైతే దాని గ్యారంటీ లేదు, మీకైన ప్రాసెస్ నాకైతే దాని గ్యారంటీ లేదు. సో అట్లనే వాళ్ళకైనట్టు నాకు కావాలి, నాకైనట్టు ఇంకొకరు కావదు. బట్ తెలుసుకోవాలనుకుంటే లూప్ హోల్స్ గురించి ఎవడో మాట్లాడు కాబట్టి నేను చేసుకున్నా కాబట్టి తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ రీచ్ మీ అవుట్. దట్స్ ఇట్.